దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడటం, నివాసాలు, భవనాలు కూలడంతో జనజీవనం స్తంభించింది. రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల చెట్లు కూలి పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోహిణి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం కూలి 3 మృతి చెందారు. గురుగ్రామ్లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ బాల్కనీ కూలిపోయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో అక్షరధామ్ ఆలయం పరిసరాలతో పాటు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్లో రోడ్లు జలమయమయ్యాయి. ఢిల్లీ జైపుర హైవే సర్వీస్ లేన్, బసాయి, ఉమంగ్ భరద్వాజ్ చౌక్, ఖదీపూర్, సెక్టార్ 10A, సోఖ్నా రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన నియోజకవర్గంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఉధృతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పింప్రీ చించ్వాడ్లో కొండలాంటి చెత్తకుప్ప కూలి 3 అంతస్తుల భవనం దెబ్బతిన్న ఘటనలో 9 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద ఇంకా కొందరు ఉండొచ్చని భావిస్తున్నారు. వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఠాణే జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోయారు. వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వసాయి, విరార్ సెక్షన్లో వాననీరు నిలవడంతో గుజరాత్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. బోర్ఘాట్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో ముంబై, పూణే మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గుజరాత్లోని సూరత్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు 9 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మగో ప్రాంత ప్రజలు కరెంట్, తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. సూరత్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు గుజరాత్ ప్రభుత్వం 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అనేక ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ఓమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తరకాశీ జిల్లాలోని నలుపాని గ్రామం సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, మట్టి దిబ్బలు పడటంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. విపత్తు ప్రతిస్పందన దళాలు రహదారి పునరుద్ధరణ పనులను ముమ్మరంగా చేస్తున్నాయి. రుద్రప్రయాగ్ వద్ద అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దెహ్రాదూన్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాబోయే 24 గంటల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అస్సాంలో కుండపోత వర్షాలకు ధేమాజీ జిల్లాలో రైల్వే వంతెన పాక్షికంగా కుప్పకూలింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే, అస్సాం రాష్ట్ర యంత్రాంగం వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టింది. త్రిపురలో ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 1 మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.